ఓం శ్రీ సాయిరామ్. 1967 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో ప్రశాంతి నిలయం పట్టణవాటిక వ్యాసంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిచ్చినటువంటి సందేశం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ఆధ్యాత్మిక మార్గమునకు భారత భూమి పుట్టినిల్లు, పెట్టిన పేరు. మానవ జాతికి భారతమే ఉపాధ్యాయ స్థానంలో వేలాది సంవత్సరాల పర్యంతము విరాజిల్లినది. అయితే భారతీయులు ఆధునిక నాగరికత యొక్క ప్రభావం వల్ల పాశ్చాత్య బానిసలై అస్థిగతను కోల్పోయేది. ఈ ప్రశాంతి నిలయము మానవత్వంలో దాచి ఉన్నటువంటి దివ్యత్వమును ప్రజ్వలింపజేసే సంస్థ. అఖిల మానవులకు ఆనందమున కూర్చుటే ఇదే మార్గము. ప్రతి ఒక్క మానవుడు కూడా తన దివ్యత్వాన్ని గుర్తించి దాన్నే ధ్యానించి వ్యక్తపరిచేటువంటి శక్తిని పొంది ముక్తిని సంపాదించవలేను. మానవుని సహజ స్వభావములు దయ, ధర్మము, సత్యము, ఆనందము ఇవియే. వీటిని మరుగుపరిచేసి తద్విధ గుణములైనటువంటి ఆశ్రయించిన మానవత్వమునకు మసిపూసినట్లే. పవిత్రతను సార్థము చేసుకునవలన ససంస్కారం అవసరము. బంగారంలో చేరినటువంటి రాగి, వెండి మొదలైనటువంటి లోహములను అగ్ని కాల్చి కరిగించి విడదీసి పారవేసి స్వచ్ఛ బంగారమును ప్రత్యేకించినట్లు దుర్గుణములను, దుశ్శీలములను, దుస్సంగములను, పశ్చాత్తాపము, జప ధ్యానములు మొదలైనటువంటి సంస్కారముల మూలకముగా నిర్మూలన చేయవలను. భగవంతుని అనుగ్రహ కిరణములను అంధకారపూరిత హృదయములకు ఆహ్వానించి ఆదరించి నిలబెట్టుకొనవలేను. గాలి లేని గదిలో ఉంటే ప్రాణం పోతుంది. అట్లాగే ఆత్మవిశ్వాసం లేకపోతే శ్వాస ఉండేనను జీవితం వ్యర్థమే. మీ నిజ నామము, నిజ రూపం ఇవి కావు. మీరందరూ ఆత్మయే, నిర్మలమే, నిశ్చలమే. ఎల్లయ్య, పొల్లయ్య అని, లావు, పొట్టి అని భ్రాంతి పడుతున్నారే కానీ అవి వారి నిజతత్వములు కావు. పశువులుగా సేవాడు ఇంటికి వెళ్ళి వారి పశువులన్నింటినీ తోలుకొని పోతూ నా ఆవు పోయిందిరా, నా ఆవు ఏనిందిరా అంటాడు. కానీ వాటికి యజమానుడు ఇంకొకడు అని అతనికి బాగా తెలుసును. కానీ వానికి ఆ మాట అలవాటు అయిపోయింది. అది ఒక్క ముడతయే. సాయంకాలము కన్ను కనిపించని చిమ్మ చీకట్లో ఒక బిషగాడు ఒక గృహస్థుని ఇంటి ముందర వచ్చి ఆశ్రయం అడిగాడు. ఇంటి యజమానుడు, ఇదేమి సత్రమనుకుంటివా, వెళ్ళిపో అని తరిమితే బిషగాడు శాంతముగా, దీన్ని ఎవరు కట్టినారు స్వామి అని అడిగినాడు. ఇది నా ముత్తాత కట్టిన ఇల్లు, నా తాత, నా నాయన అందరూ నివసించిన ఇల్లు. ఇప్పుడు ఇది నా ఇల్లు అన్నాడు ఆయన జంభంగా. అప్పుడు ఆ బిషగాడు, అందరూ కొంతకాలము నాది 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 అని అభిమానముతో చెప్పుకొని నివసించి వెళ్ళినటువంటి కట్టడమో సత్రము కాక మరేమి అని ప్రశ్నించినాడు. వివేకము, విచక్షణము, వైరాగ్యము మానవులకు భగవంతుడు అనుగ్రహించినటువంటి ప్రత్యేక ప్రసాదము. ఈ సత్యమును శాస్త్రములందే తెలుసుకొని సాధ్యము. మహర్షులు తమ హృదయములను మధించి అందించినటువంటి సుధానిధిని సవిచూచి చప్పరించిన తరువాత విషయములనే చేదును ఎవడు ఆలకించడు. ముఖ్యముగా భక్తులు ఏ పని చేసినా భగవదర్పితముగా, భగవదేశానుసారముగా చేయవలేను. శబరికి దినమంతా రామచింతనే. శ్రీరాముడు ఏ మార్గమున వచ్చునో అని ఆమె అరణ్యమంతా తిరిగి ముళ్ళు తీసివేసి తగ్గులో ఉన్నటువంటి చెట్టు కొమ్మలను కోసివేసినది. వంగిపోయిన ముద్దైనను ఆమె అన్ని కర్మలను పరమాత్మ సేవ అనే నివర్తించినది. భక్తులంటే నిరంతరము భక్తులుగా మెలగవలేను. జప ధ్యాన భజన సమయంలో భక్తులు మిగిలిన కాలమంతా భక్తులుగా గడపకూడదు. కష్టములు రాని, సుఖమే రాని, తీపి దొరకని, చేదే దొరకని అన్నీ కూడా భగవత్ ప్రసాదమే అనేటువంటి భావాన్ని పెంచవలేను అని శ్రీవారు ఉపదేశించరి. పట్టణ వాటికి గురించి చెప్తూ శ్రీవారు టౌన్షిప్ ప్రారంభోత్సవం అంటే ఒక పంచాయతీ నుండి వేరే ప్రత్యేకమై కావాలనేటువంటి భావం కాదు. బృందావనము అందరిదే, గోవిందుడు అందరి వాడు అన్నట్లు అన్ని గ్రామములు మనవే. ప్రపంచములో నా వారు కాని వారు ఎవరూ లేరు. దీని ద్వారా ఈ ప్రాంతమును మంచిగా పోషించవాలనేటువంటి ఉద్దేశమే నాకు. ఇచ్చట సత్సంగమును అభివృద్ధి చేస్తే మానవత్వంలోని దివ్యత్వము అభివృద్ధి అవుతుంది. దీనిని చక్కగా నిర్వహించిన భక్తులకు మంచి ట్రైనింగ్ దొరుకుతుంది. రాష్ట్రముడికే ఆదర్శప్రాయంగా ఉంటుంది. ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటించి ఇచ్చట నిస్థిరవాసము చేయ భక్తులకు, వచ్చిపోయే భక్తులకు సాధ్యమైనంత వరకు అనుకూలము కల్పించే కొరకు సమితి సభ్యులు పాటుపడవలేను. పంచాయతీ సభ్యులు మొదలుకొని పంచాయతీరాజ్ శాఖల మార్చుల వరకు అందరూ దీని కొరకు శ్రద్ధాభక్తులతో ప్రయత్నించి సాఫల్యతను పొందిరి. పరిశుభ్రత, పరిపాలన సేవలంతా కూడా ప్రజానందాన్ని అభివృద్ధిపరిచే కొరకని భావించి సమితి సభ్యులు సంతోషముగా, ఉత్సాహముగా పనిచేయవలెను. ఆ ప్రజానంద ప్రవాహము భగవద్ అనుగ్రహ సాగరములో చేరి తన రూప, నామ, రుచులను మార్చుకొని సాధకతను పొందునని శ్రీవారందరినీ ఆశీర్వదించిరి. సాయిరామ్.
సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు ఓం శాంతి 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 जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయి రామ్.